నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో సంచలనం సృష్టించిన రుద్రాక్షల మహేష్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత పగలు ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణమనైతే పోలీసులు తేల్చారు. మహేష్ ను హత్య చేయడానికి టిప్పర్ డ్రైవర్ కు 2 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన నిందితులు ముందుగానే 1,50,000 రూపాయలు చెల్లించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ముందుగా టిప్పర్ లారీతో కారును ఢీకొట్టి ప్రమాదంలో సృష్టించి అనంతరం రాళ్లతో కొట్టి మహేష్ ను హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. కేసులో 6 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో పథకం ప్రకారం హత్యను ప్రమాదంలో మలిచేందుకు ప్రయత్నించినట్లుగా తెలిపారు. నిందితుల నుంచి 6 మొబైల్ ఫోన్లు, ఘటనలో ఉపయోగించిన టిప్పర్, హుండాయ్ కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో వెల్దండ శివారి ప్రాంతంలో పోతేపల్లి రోడ్డులో మట్టి రోడ్డులో మారుతి జన్నుని ఢీకొట్టించి టిప్పర్తో తన భర్తను చంపినారని రుద్రాక్షల మేఘన అనే ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. తన భర్త రుద్రాక్షల మహేష్ 27 ఇయర్స్, షెడ్ ఉన్నది వీళ్లకు వెల్దండ మండలం. ఎవరైతే డిసీజ్డ్ యొక్క ఫాదర్కు 3 భార్యలు, రెండవ భార్య యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డిసీజ్డ్. ఈ అక్యూడ్ పార్టీ ఏమో ఈ ఫస్ట్ వైఫ్ యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. ఫిర్యాదులో మన్నుపాటి అన్వేష్, మన్నుపాటి శివ, మన్నుపాటి పవన్, రెసిడెంట్ ఆఫ్ కలాకుర్తి